వాట్సాప్ పీపుల్ ఈ రోజు అయితే ఎంపురాన్ లూసిఫర్ 2 అయితే రిలీజ్ అయితే అయిపోయింది. అంత హైప్ తో రిలీజ్ అయిన ఈ ఫిలిం నార్మల్ ఆడియన్స్ కి, మూవీ లవర్స్ కి ఎంతవరకు ఎంటర్టైన్ చేయబోతుందో ఇవన్నీ ఈ రివ్యూ వీడియోలో తెలుసుకుందాం. రివ్యూ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే వీడియోని లైక్ చేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, కొత్తగా వచ్చుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి. మూవీ అయితే పొలిటికల్ డ్రామా అండ్ రివెంజ్ ఎలిమెంట్స్ తో అయితే నిండిపోయింది అనమాట. లూసిఫర్ ఫస్ట్ పార్ట్ లాగా పార్టీకి మళ్ళీ ఏ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ స్టీఫెన్ ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, పార్టీకి ఉన్న ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేశాడు అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ ఫిల్మ్ కి ప్రీవియస్ పార్ట్ అయిన లూసిఫర్ ని మీ అందరూ చూసే ఉంటారు. చూడకపోయింటే నేను స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను, ఆ ఫిల్మ్ అయితే చూడండి. ఫిల్మ్ ఎందుకు చూడమని చెప్తున్నాను అయితే, ఆ ఫిల్మ్ చూసిన వాళ్ళకి సెకండ్ పార్ట్ అనేది ఇంకా గ్రిప్పింగ్ గా, ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మళ్ళీ డెలివర్ చేశారనమాట. మోహన్ లాల్ గారికి కావాల్సిన ఎలివేషన్ అయితే ఖచ్చితంగా ఇచ్చేసారు. అండ్ ఫైట్ లో కూడా మరీ గాల్లోకి ఎగిరిపోయినట్టయితే లేవు. మోహన్ లాల్ గారు ఏజ్ కి సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఆ గాల్లో ఎగిరే ఫైట్లు అయితే పెడతారని నేను అనుకున్నాను, బట్ అయితే పెట్టలేదన్నమాట. యాక్షన్ ఉండాలి, మరీ గాల్లో ఎగిరిపోయేలా ఉండకూడదు. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. 3 hours మూవీలో అయితే డ్రామా, ఎమోషన్ అన్ని పండాయి అనమాట బాగా. అసలు యాక్చువల్గా 3 hours మూవీ అయితే ఒకనొక టైంలో మనం బోర్ అవడం సహజం, కానీ ఈ మూవీలో అయితే అలా లేదనమాట. మూవీ అయితే స్టార్ట్ అయ్యి బ్రిక్ టు బ్రిక్ బిల్డ్ అవుతూ పోతుంది. మూవీలో ఎక్కువ డ్రామా కానీ ఉంటే స్క్రీన్ ప్లే అనేది వెరీ గ్రిప్పింగ్ గా ఉండాలి, అప్పుడు కానీ ఆడియన్స్ ని పుల్ అయితే చేయలేరు. కానీ గ్రిప్పింగ్ గా లేదు అంటే ఆడియన్స్ కి అయితే బోర్ కొట్టేస్తుంది అనమాట. స్క్రీన్ నుంచి తల అయితే తిప్పేస్తారు. ఈ మూవీలో అయితే అలాంటి మిస్టేక్ అయితే ఎక్కడ జరిగినట్టయితే నాకైతే కనిపించలేదు. మూవీలో మైనస్ పాయింట్స్ ఏమీ లేవా బ్రో అంటే ఉన్నాయి. టెలివిజన్ సీన్ అయితే బాగానే ఉంది, కానీ బీజిఎం అయితే అంతగా వర్కౌట్ అయితే కాలేదన్నమాట. బీజిఎం మంచిదే, బట్ తక్కువ సార్లు ఉపయోగించారు దాన్ని. అండ్ ఈ స్టీఫెన్ అనేవారు ఎవరు, అంత పవర్ని ఎలా ప్రొసెస్ చేశాడు అనే ఆరిజిన్ గురించి అయితే చూపిస్తారని చెప్పి అనుకున్నాను, బట్ అదైతే లూసిఫర్ 3లో అయితే చూపిస్తారనమాట. ఎస్ గైస్, లూసిఫర్ 3 ఉన్నట్టయితే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పాటికే క్లైమాక్స్ కి అయితే ఒక మంచి హైప్డ్ పాయింట్ నే చూపించి అయితే వదిలేశాడు అనమాట. నాకైతే ఆ స్టోరీని, ఆ స్క్రీన్ ప్లేని, ఆ డైరెక్షన్ ని, అండ్ ఆ ఎలివేషన్ సీన్స్ ని, ఆ ఫైట్స్ ని చూసి ఒకటే అనిపించింది. మూవీ అయితే ఒక పర్ఫెక్ట్ సీక్వెల్ అయితే నాకైతే ఖచ్చితంగా అనిపించింది. డెఫినెట్లీ మీరైతే వెళ్ళి చూడొచ్చు, బట్ చూసే ముందు చిన్న సజెషన్ ఏంటంటే, చూసే ముందు లూసిఫర్ ని ఒకసారి రిపీట్ చేసి వెళ్ళండి. ఫైనల్ గా నేనైతే ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 7.5/10. ఈ రోజు వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ సికిందర్ మూవీ రివ్యూలో అయితే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కొట్టడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు.